ఇప్పుడు ఏం చెప్తున్నారా? సచివాలయంలో 10,000 అని అడిగినారు. 10,000 ఏం ఫింక్షన్ చేయించదని 10,000 అడిగినారా? యా సచివాలయమా? మోడల్ కాలనీలా ఎంత అడుగుతారు? 10,000 అడుగుతున్నారా? సార్ నేను అన్ని చేసి పనులు చేసేది ఎందుకు పని చేశాను నేను అందుకే సోళ్ళ 5,000 6,000కి ఒప్పిస్తుంది. ఇప్పుడు కమ్ములు కుదువు పెట్టి డబ్బులు ఇస్తాను వాళ్ళకి. జీవితాంతరం నీకు వస్తుంది అంటాడు. అంటే లంచ్ ఇస్తారా చేయిస్తారా లేకుంటే లేదా? ఏమన్నా అంతే ఆడే పెట్టినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారా? సచివాలయంలో 10,000 అని అడిగినారు. 10,000 ఏం ఫింక్షన్ చేయించదని 10,000 అడిగినారా? యా సచివాలయమా? మోడల్ కాలనీలా ఎంత అడుగుతారు? 10,000 అడుగుతున్నారా? సార్ నేను అన్ని చేసి పనులు చేసేది ఎందుకు పని చేశాను నేను అందుకే సోళ్ళ 5,000 6,000కి ఒప్పిస్తుంది. ఇప్పుడు కమ్ములు కుదువు పెట్టి డబ్బులు ఇస్తాను వాళ్ళకి. జీవితాంతరం నీకు వస్తుంది అంటాడు. అంటే లంచ్ ఇస్తారా చేయిస్తారా లేకుంటే లేదా? ఏమన్నా అంతే ఆడే పెట్టినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారా? సచివాలయంలో 10,000 అని అడిగినారు. 10,000 ఏం ఫింక్షన్ చేయించదని 10,000 అడిగినారా? యా సచివాలయమా? మోడల్ కాలనీలా ఎంత అడుగుతారు? 10,000 అడుగుతున్నారా? సార్ నేను అన్ని చేసి పనులు చేసేది ఎందుకు పని చేశాను నేను అందుకే సోళ్ళ 5,000 6,000కి ఒప్పిస్తుంది. ఇప్పుడు కమ్ములు కుదువు పెట్టి డబ్బులు ఇస్తాను వాళ్ళకి. జీవితాంతరం నీకు వస్తుంది అంటాడు. అంటే లంచ్ ఇస్తారా చేయిస్తారా లేకుంటే లేదా? ఏమన్నా అంతే ఆడే పెట్టినారు.